ZB9 న్యూస్ కి స్వాగతం। తెలంగాణ అసెంబ్లీ సమావేశాల సందర్భంగా మంత్రి శ్రీధర్ బాబు ట్రాన్స్జెండర్లకు కల్పిస్తున్న వసతుల గురించి చర్చిస్తుండగా బీఆర్ఎస్ నేతలు మాజీ మంత్రి హరీష్ రావు, ప్రశాంత్ రెడ్డిలు ట్రాన్స్జెండర్లను అవహేళన చేస్తూ వ్యవహరించిన తీరును రామగుండం నియోజకవర్గ ట్రాన్స్జెండర్ల కమ్యూనిటీ తీవ్ర నిరసన వ్యక్తం చేశారు। శుక్రవారం రాత్రి ఎన్టీపీసీ మేడిపల్లి సెంటర్ రాజీవ్ రహదారి వద్ద ట్రాన్స్జెండర్స్ కమ్యూనిటీ పెద్దపల్లి జిల్లా మోడర్న్ అవేర్నెస్ సొసైటీకి చెందిన లాస్య శివాని, భవానీలతో పాటు పలువురు పాల్గొని బీఆర్ఎస్ నేతల తీరును తీవ్రంగా ఖండించారు। కార్యక్రమంలో సమ్మక్క, సీతామహాలక్ష్మి, లాస్య, సుష్మా, అనిత, శ్రీవర్ష, గాయత్రి, అపరంజి, శుభానంద్, తన్విక, హన్విక, ప్రణవి తదితరులు పాల్గొన్నారు। మేము పెద్దపల్లి జిల్లా గోదావరికని ట్రాన్స్ కమ్యూనిటీ మోడర్న్ అవేర్నెస్ సొసైటీ నుంచి మేము మాట్లాడుతున్నాము। నిన్న జరిగిన అసెంబ్లీ సమావేశంలో మన గౌరవ కాంగ్రెస్ పార్టీ మంత్రివర్యులైనటువంటి శ్రీధర్ బాబు గారు మా గురించి మాట్లాడినప్పుడు బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేలు ప్రశాంత్ రెడ్డి గారు, హరీష్ రావు గారు హాస్యాస్పదంగా నవ్వడం పట్ల మేమందరం మా ట్రాన్స్ కమ్యూనిటీ మొత్తం ఖండిస్తున్నాము। వాళ్ళు 10 సంవత్సరాల వాళ్ళ బీఆర్ఎస్ పాలనలో మాలాంటి వాళ్లకు ఎలాంటి కార్యక్రమాలు చేయకపోయినా సీఎం రేవంత్ రెడ్డి గారు కాంగ్రెస్ పార్టీ తరఫున మొట్టమొదటగా మాకు బస్సులో ప్రయాణ సౌకర్యాన్ని కలిగించడం జరిగింది। అలాగే ట్రాఫిక్ వాలంటరీగా ట్రాన్స్జెండర్లను ఎంచుకొని మాకు కొలువులు ఇచ్చిన విషయము, అదే విషయాన్ని అసెంబ్లీలో చర్చించడంలో బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేలు అలా హాస్యాస్పదంగా నవ్వడాన్ని మేమందరం ఖండిస్తున్నాము। వాళ్ళు మాకు ఎలాంటి కార్యక్రమాలు చేయకపోయినా పర్వాలేదు, మాలాంటి వాళ్ళను గౌరవించి మాలాంటి వాళ్ళను కించపరిచే విధంగా వాళ్ళ ఒక హోదాలో ఉండి మాలాంటి వాళ్ళను కించపరిచే విధంగా హాస్యాస్పదంగా నవ్వడాన్ని మేమందరం ట్రాన్స్ కమ్యూనిటీ మొత్తం ఖండిస్తున్నాము। వాళ్ళు వెంటనే మా ట్రాన్స్ కమ్యూనిటీకి క్షమాపణ చెప్పాలని మేమందరం కోరుకుంటున్నాము, లేదంటే దీన్ని ఇంకా ఉధృతం చేసి అసెంబ్లీని ముట్టడిస్తామని హెచ్చరిస్తున్నాము। దయచేసి మీరు ఎలాంటి కార్యక్రమాలు మాకు ఏమీ చేయకపోయినా ప్రోత్సహించండి, కేవలం మాలాంటి ట్రాన్స్ కమ్యూనిటీ దీవెనలు తీసుకోండి, లేకపోతే మా శాపనలు మంచివి కాదు। మీరందరూ ఆలోచించి మీరు మాకు ఎలాంటి కార్యక్రమాలు చేసినా చేయకపోయినా కానీ మాలాంటి వాళ్ళను గౌరవించి మాకు సహాయం చేసే వాళ్ళకు కూడా ప్రోత్సహించాలని మా ట్రాన్స్ కమ్యూనిటీ గోదావరికని పెద్దపల్లి జిల్లా తరఫున మేమందరం కోరుకుంటున్నాము। గౌరవనీయులు మంత్రివర్యులు శ్రీధర్ బాబుకి హృదయపూర్వకంగా నమస్కారం తెలుపుతున్నాము। అంత గొప్ప పని చేసేంత గౌరవంగా తను మాట్లాడుతూ ఉంటే పక్కనే ఉన్న ఈ తెలంగాణ లీడర్లకి సిగ్గు, మానం, బుద్ధి, జ్ఞానం లేదా అసలుకి? ఖబర్దార్, మేము బెదిరిస్తున్నాం మిమ్మల్ని, మేము దీవించే వాళ్ళమే, శాసించే వాళ్ళము కాదు, కానీ మమ్మల్ని ఆ రకంగా చేస్తున్నారు మీరు। మా గురించి ఎవరైతే ట్రాన్స్జెండర్ గురించి మాట్లాడినప్పుడు మీరు మనం గౌరవించే విధంగా మాట్లాడాలి, కానీ మమ్మల్ని కించపరిచే విధంగా మీరు నవ్వడం బాగాలేదు। పురాణ ఇతిహాసాలలో కూడా మహా యుద్ధాలు జరిగినాయి, కురుక్షేత్రం జరగడానికి మహాభారతంలో మేము కారణము, అది గమనించండి। మాలాంటి వాళ్ళ శాపనకు గురి కాకండి, మాకు మీరు ఏం చేయకపోయినా పర్వాలేదు, కానీ మమ్మల్ని కించపరచకండి, ఖబర్దార్।